దావోస్ పర్యటన వివరాలు ప్రస్తావన చేస్తూ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతాడు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు ముందుకు రావడానికి ఈరోజు సంకోచిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, లోకేష్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. నేను అదే మాట చెప్పాను. దానికి ఆయన అభ్యంతరం చెప్తూ, అభ్యంతరం కాదు, ఆయన మాట్లాడుతూ నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడాలంటే నీ నోరు చీరేస్తా, నీ నాలుక చీరేస్తానంటూ లైవ్ డిబేట్ లో వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇది తెలుగుదేశం పార్టీ వర్షన లేక పిల్లి మాణిక్యాలరావు పొగరుబోత్తనమా నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ ఇది తెలుగుదేశం పార్టీ నా పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇదే, నువ్వు నీ నాలుక చీరేస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుంటే చెప్పండి, నేను భయపడను. అంతేగాని ఒళ్ళు పొగరెక్కి అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా ఒక విద్యావంతుడైన నాపై ఇంటర్ కూడా చదివినటువంటి పిల్లి మాణిక్యాలరావు లాంటి ఒక తిరుగుబోతూ అటువంటి కారు కూతలు తెలుగుదేశం జెండాను పక్కన పెట్టుకుని మాట్లాడడాన్ని నేను ఆక్షేపిస్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను.